రైతు పెద్ద పద్మభూషణ్ వట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక 15వ భాగం 26/11/20. నా హత్యకు దౌర్జన్యవాదులు చేసిన ప్రయత్నం అని బ్రహ్మయ్య గారు రాస్తున్నారు, చెప్తున్నారు. 1944 సంవత్సరం నేను, కొడాలి ఆంజనేయులు గారు ఒకేసారి విడుదలయ్యాం. శ్రీరంగం వగైరా పుణ్యక్షేత్రాలు సందర్శించి నేను బందరు చేరేసరికి ఘంటసాల నుండి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, ధోనేపూడి సీతారామయ్య, గొర్రపాటి చిన్న నరసింహం, వేమూరి పేరయ్య వీళ్ళందరూ బందరు కాంగ్రెసులో ఉన్న నా సహచరుడు వచ్చి ఈ 2 సంవత్సరాల 4 మాసాలు మా తాలూకాలో జిల్లాలో ఏర్పడిన పరిస్థితి, కమ్యూనిస్టులకు పెరిగిన ప్రాబల్యం, పోలీసు వారి అండదండ, కమ్యూనిస్టులకు ఉండటం, ఈ వివరాలన్నీ చెప్పారు. మా గ్రామంలో ముఖ్యంగా సన్నిహితంగా ఉండే బంధువర్గం, కాంగ్రెస్లోని సహచరుడు గొర్రెపాటి వెంకటరామయ్య వగైరా కొంతమంది కమ్యూనిస్టులు కావడం కూడా చెప్పారు. నేను బస్సులో కొడాలి దిగి ఘంటసాలకు బండి మీద వెళ్ళాలి. కాంగ్రెస్ పౌరులు, కమ్యూనిస్టులు, పెద్దలు, పిన్నలు 300 మంది నాకు స్వాగతం చెప్పటానికి వచ్చి, కాంగ్రెస్ వారు కాంగ్రెస్ జెండాలతో, కమ్యూనిస్టులు కమ్యూనిస్టు జెండాలతో, కమ్యూనిస్టులు నాతో విరోధపడాలనే ధోరణిలో లేరు. అయితే నా సహచరుడైన మిగతా కాంగ్రెస్ వారితో సఖ్యతతో ఉండే స్థితి మాత్రం ఆనాటికి లేదు. నాకు స్వాగతం ఇవ్వడానికి ఏర్పడిన బహిరంగ సభ కిసాన్ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు నాయకత్వం వహించి కాంగ్రెస్ వాదులు ఇచ్చిన స్వాగత పత్రాన్ని నేను స్వీకరించి, కమ్యూనిస్టుల స్వాగత పత్రాన్ని నేను స్వీకరించలే. అప్పుడు చెప్పా, వ్యక్తిగతంగా నా మీద మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ నా సంస్థను వ్యతిరేకించి విమర్శించే స్వాగత పత్రాన్ని స్వీకరించడం నా మనస్తత్వానికి వ్యతిరేకం. నేను వచ్చేనాటి మా గ్రామంలో కమ్యూనిస్టుల ఉపన్యాసాలు, బుర్ర కథలు యథేచ్ఛగా సాగుతాయి. కాంగ్రెస్ వాదులకు ప్లాట్ఫారమే లేదు. పోలీసు వారి కుమ్మక్కులు కూడా కమ్యూనిస్టులకు ఉండేది. ఈ స్థితిలో నేను కాంగ్రెస్కు వెనకటి ప్రాబల్యం గ్రామంలో చుట్టుపక్కల పెంచుకోవాల్సి వచ్చి, నా రాకను పురస్కరించి నా సహచరుడే కాక గ్రామంలో కొత్తగా ప్రముఖ పాత్ర వహించడానికి వచ్చిన యువకులు విజృంభించడం, వారు చేసిన దాన్ని నేను సమర్థించడం తప్పనిసరి అయి, స్వభావరీత్యా పల్లెటూరు పార్టీలు నడపగల మనస్తత్వంగా ఆ పార్టీని బలవత్తరం చెయ్యటానికి తగిన ఎత్తుగడలు కానీ నా దగ్గర లేవు. కానీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అనే ధోరణిలో నేను గ్రామ పార్టీకి ప్రథమంగా నాయకత్వం వహించగా తప్పల. అంచేత కమ్యూనిస్టులకు ప్రధాన శత్రువును నేనే అయ్యా. కొంతకాలం అయ్యా కాంగ్రెస్ రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాదులను చంపడం, కమ్యూనిస్టులు పోలీసులు వాళ్ళు కలిసి కాల్చేయడం వరకు వచ్చి, ఇది నాకు హెచ్చు బాధకరి. మా ఊరిలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసు లాఠీ ఛార్జీలు వగైరా జరగకుండా నేను చాలా శ్రద్ధ తీసుకున్నా. అప్పుడు మా ఊరిలోని ఒక యువకుడు నన్ను చంపితే తప్ప కమ్యూనిస్ట్ పార్టీ ప్రాబల్యం పెరగది. బ్రహ్మయ్య గారిని చంపాలి, 2600 అవసరం కనుక 2000 ఇక్కడ వసూలు చేసుకున్నాం. 600 మంజూరు చేస్తూ బ్రహ్మయ్య గారిపై యాక్షన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా తాలూకా కమ్యూనిస్టు డిక్టేటర్కు ఉత్తరం రాసి, ఆయన అండర్ గ్రౌండ్లో ఉండగా ఆయన ఇంటి మీద దాడి చేసిన డివైఎస్పి శ్రీ థామస్ ఈ ఉత్తరం దొరికి ఆయన డిఎస్పి అప్పల నరసయ్య నాయుడు గారి ఆయన కలెక్టరేట్కు చెందజేశారు. కలెక్టర్ శ్రీ మలయప్పన్ గారు ఉత్తరం నాకు చూపించారు. మీరు జాగ్రత్తగా ఉండాలి అని. నాకు సర్వైలెన్స్గా ఒక పెద్ద కానిస్టేబుల్ ఇస్తాను. నేను ఒప్పుకోవాలి. దేవుడే నా రక్షకుడు, నాకు ఏ సర్వేలెన్స్ అక్కర్లేదు. కలెక్టర్ మలయపై గారు నాకు చాలా సన్నిహితంగా ఉండేవారు. నేను అక్కర్లేదని చెప్పిన ప్రభుత్వం ట్రెజరీలో ఉన్న రివాల్వర్ను కూడా నాకు కొద్ది ఖరీదుకు ఇచ్చారు. దాన్ని వారు ఇస్తున్నప్పుడు పుచ్చుకుంటున్నప్పుడు చెప్పింది ఏమిటంటే, చిన్ననాటి నుంచి నేను అహింసా తత్పరతతో ఉన్న
దీన్ని ఎవరిపైనా కాల్చడానికి ఉపయోగించే మనస్తత్వం నాకుండదు. పైగా ఎవరైనా నాపై పడినప్పుడు ఇది నా రక్షణకు ఉపయోగపడే బదులు వారి చేతిలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ మీరు ప్రేమతో ఇస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటున్నా అని చెప్పి దాన్ని తీసుకు. అప్పటికి నా మనస్తత్వంలో మార్పు రాల. చిన్ననాడు చదువుకున్నది సుమతి శతక పద్యం. అపకాలికి ఉపకారపు నెపమెందక చేయువాడి నేర్పరి సుమతి. ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకొని సాధ్యమైనంత వరకు అలా వర్తించడం కర్తవ్యంగా భావిస్తుంది. ఇలా కమ్యూనిస్టులు వ్యతిరేకంగా తూర్పు కృష్ణా జిల్లాలో నా నాయకత్వం కింద, పశ్చిమలో కాకాని వెంకటరత్నం గారి నాయకత్వం కింద పలు రకాలుగా పటుతరంగా వ్యవహరించారు. 1944 నుంచి 52 వరకు జరిగిన ఈ పార్టీల సంఘటన పరిస్థితులను ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే గ్రామ కాంగ్రెస్ పార్టీలలో కాంగ్రెస్ తత్వంలో, కమ్యూనిస్టు పార్టీలలో కమ్యూనిస్టు భావాలు కానీ కలపడు. ఇవి కాలం గడిచిన కొద్దీ పల్లెటూరి పార్టీల కింద దిగాయి. నా నాయకత్వం, నా అనుచరుడు చేసింది మంచి చెడులతో నిమిత్తం లేకుండా బలపరచడం తప్ప నా అనుమతి తీసుకొని వారు కార్యనిర్వహణ చేయటం లేదు. 1953 కాంగ్రెస్ పార్టీ అనబడే దానిలో ఉన్నవారినందరినీ ఇంతవరకు కమ్యూనిస్టులు వ్యతిరేక పక్షంగా ఏర్పడి మనం సాధించింది ఏమీ లేదు. పైగా ఆ పార్టీ బలపడటం జరిగింది. గ్రామంలో పార్టీలు, కక్షలు పర్యవసానంగా నా స్థితి రాష్ట్ర పెద్దరికాన్ని నుంచి గ్రామ పెద్దరికానికి దిగి గ్రామంలో అందరి చేత ప్రేమించబడి ఒక వర్గానికి నాయకుడు కావటం జరిగింది. కాబట్టి ఇంతటి నుండి మన గ్రామాల్లో జోక్యం కలిగించుకోవటం మానేసి గ్రామ సమిష్టి కార్యక్రమాల్లో ఇదివరకులాగానే సహాయం చేస్తారు. మీరు వ్యక్తులుగా ఏదైనా నా సహాయ సంపత్తి కావాలంటే నా దగ్గరికి, పార్టీగా మాత్రం నా దగ్గరికి రావద్దని చెప్పారు. కమ్యూనిస్టులతో ఒకవైపు పోరాడుతూ ఉంటూనే గ్రామాభివృద్ధికి అవసరమైన కార్యాలు చాలా చేశారు. నా నిర్ణయం సరైందని తరువాత జరిగిన సంఘటనలు రుజువు చేయి. ఆనాడు కమ్యూనిస్టులుగా ఉన్నవారు ఇవాళ నా ఎడల సద్భావంతో వ్యవహరిస్తూ నా పెద్దరికాన్ని పెంచారు. నా మిత్రుడు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారిచే వ్రాయబడి సరోజీదేవి చరిత్ర మద్రాసు ప్రభుత్వ అవార్డు సిద్ధించిన సమయంలో ఆయనకు ఆంధ్రదేశంలో హాస్య రచనలో ప్రసిద్ధి చెంది అనేక గ్రంథాలకు ఆసక్తికరమైన ఆంధ్ర పాఠక లోకాన్ని ఆనందపరచ కాంతం కథకులు మద్రాసు ప్రభుత్వం అవార్డు పొందిన మునిమాణిక్యం నరసింహారావు గారి 1951 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ మా గ్రామంలో సన్మానించి గౌరవించారు. ఆ సన్మాన సభకు మహాకవి కాటూరి వెంకటేశ్వరరావు గారు అధ్యక్షత వహించి శ్రీతులు అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి చౌదరి, కవి పాదుషా పువ్వాడ శేషగిరిరావు, మధుర కవి కాకాని నరసింహారావు, అభినవ పోతన గురదాడ రాఘవధర్మ, ఉన్నవ గోపాలకృష్ణ గోఖలే, రామరాజు పట్టాభిరామారావు ప్రభకులు హాజరై ప్రథమ సభను జయప్రదంగా జరిపారు. ఈ సన్మాన సభ ఏర్పాటు చేసి నిర్వహించడానికి అవకాశం నాకు దొరికినందుకు చాలా సంతోషించాను. 1946లో అసెంబ్లీ ఎన్నికల సంబరం, మాగాణి సాగు హై స్కూలు స్థాపన. మాది మెట్ట గ్రామం. మాగాణి మాకు చుట్టుపక్కల గ్రామాల్లో మా ఊరిని కూడా మాగాణి చేసుకోవడం లాభదాయకంగా భావించి అందుచేతనే ఘంటసాల బ్రాంచి ఒకదాన్ని ఈస్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి తీసుకురావడానికి ప్రయత్ని దానిలో సఫలీకృతున్నాయి. ఆ కాలువ కొడాలి, తాడేపల్లి, కొత్తపల్లి, ఘంటసాలపాలెం గ్రామాలకు కూడా లాభదాయం. మా గ్రామస్తులకు ఎక్కువ భూమి కలిగి ఉండిన చిలకలపూడి, రుద్రవరం భూములకు భీమనది ఛానం నుండి చిలకలపూడి ఛానం తీసుకురావడానికి ప్రయత్నించి కృతకృత్యున్నయ్య. చిలకలపూడి బ్రాంచ్కి సర్వశక్తులు పనియోగించి నాకు తోడ్పడిన సహచరుడు డోనేపూడి సీతారామయ్యను ప్రశంసిస్తాను. ఈ కార్యక్రమంలో కూడా నేను ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి, అనేక ఆటంకాలు అధిగమించి
ఈ కార్యక్రమాలు నిర్వహించి ఒక మిడిల్ స్కూల్ హై స్కూల్ వరకు తీసుకొచ్చి 1,00,000 రూపాయలు ఖరీదు గల 10 గదుల ఉత్తమమైన భవనం ఏర్పాటు చేశారు. అది వరకు రాకపోకల సౌకర్యం ఏమీ లేని గ్రామాన్ని ఒక చక్కని కంకర రోడ్డు వేయించుకోవడం కూడా జరిగింది. ఈ హై స్కూల్ భవన నిర్మాణానికి కంకర రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తోడ్పడిన ఉద్యోగులు అప్పటి డివిజన్ ఇంజనీర్గా ఉన్న వారు మహాసమర్థులు, నీతి నిజాయితీలు ప్రతిష్ట ఆర్జించుకున్న బాపిరాజు సత్యనారాయణ శ్రీ సాయూజీ గారు సవనీయులు. అలాగే అప్పటి ఉద్యోగులెల్లరూ మాకు ఎంతో ఆదరంతో భక్తి శ్రద్ధలతో మా కార్యనిర్వహణ తోడ్పడి వారందరికీ కృతజ్ఞతాపూర్వక వందనం. తర్వాత సంవత్సరాలు ఒక టెలిగ్రాఫ్ ఆఫీస్, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్, సబ్ పోస్ట్ ఆఫీసుగా చేసుకోవడంలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ పెట్టుకోవడం వగైరా కార్యక్రమాలన్నిటిలో నేను బాధ్యత పెద్దరికం వహించి పని. నాకు అండదండలుగా పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, కిసాన్ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, గొర్రెపాటి సీతారామయ్య, గొర్రెపాటి జనార్సింహం, వేమూరి పేరయ్య, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య వైస్ చైర్మన్, తుమ్మల వెంకట్రామయ్య, కొండపాల వేమూరి వెంకట్రామయ్య, కొండపల్లి చిత్తయ్య, గొర్రెపాటి లక్ష్మీనారాయణ, దోనేపూడి వెంకటకృష్ణయ్య, వేమూరి కృష్ణమూర్తి ప్రభృతులు సహకరి హై స్కూల్ భవన నిర్మాణ సందర్భంలో పెద్దలు గొర్రెపాటి బ్రహ్మంద గారి కొడుకు వెంకట్రామయ్య గారు ప్రతిరోజు అక్కడ ఆ పనులను నిర్వహించారు. కట్టడానికి సంబంధించిన కూలీల చేత పనులు చేయించడం ఎంతో దీక్షగా చేయించారు. అందుకు వారికి నా అభినందన. మా హై స్కూల్ భవన నిర్మాణంలో స్వయంగా పనిచేస్తూ కూలీల చేత పని చేయిస్తూ ఉన్న మా గ్రామ చాకరి కుర్రాడు రామకోటయ్య పాండులకు మా గ్రామ ఆసుపత్రిలో వెంకటేశ్వర్లకు పుస్తక భాండాగారాల్లోనూ ఉద్యోగం ఏర్పాటు చేసి వీరు గౌరవంగా జీవయాత్ర జరపడానికి పూర్తి సాయం చేసి అలా మా గ్రామంలోనే కాక ఇతర గ్రామాలలో కూడా చదువుకోవాలని విద్యార్థులు ఆయా విద్యాలయాల్లో స్థానాలు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడంలో నా శక్తి కొలది సహాయం చేయడం నా విధిగా భావి కృతకృత్యుడవుతా. ఈ పనులే కాక భీమనది ఛానల్పై నిర్మించుకున్న 2 వంతెనలకు బాధ్యత వహించి పనిచేసిన బండి రామయ్య, వేమూరి వెంకట్రామయ్య వగైరాలు నేను పూర్తి ప్రోత్సాహ సహకారాలు సర్వ విధాలా ఇచ్చాను. ఇక పక్కన కమ్యూనిస్టులకు వ్యతిరేక వర్గంగా పోరాడు అనేక కష్ట నష్టాలు పడు కోర్టుల చుట్టూ తిరుగుతూ రైటింగ్ కేసులు అలాగే జామీన్ కేసుల్లో సతమతమవుతున్న మా గ్రామాన్ని ఆర్థిక సౌకర్యాలు కలిగిన నవీన గ్రామంగా తీర్చిదిద్దట మా శక్తియుక్తులన్నీ ఉపయోగించదండి. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సందర్భంలో నాకు గల పలుకుబడి మా కార్యనిర్వహణకు ఉపయోగపడి నా మిత్రుడు సహచరుడు బెదవాడ గోపాలరెడ్డి, కళా వెంకట్రావు, కన్నూరు చంద్రమౌళి, సంజీవరెడ్డి, భక్తవత్సలం, సుబ్బరాయన్ మా గ్రామ అభ్యున్నతి కావాల్సిన పని పాటులలో వారి వారి శాఖలకు సంబంధించి సర్వ సహాయం చేశారు. వారి పేర్లు నిరంతరం మా గ్రామస్తులు స్మరించుకోవడంలో ఆశ్చర్యం. మా ఊళ్ళో కమ్మవారి తర్వాత ಹೆಚ್ಚು మంది పద్మశాలి 5,000 మగ్గాలుండే. ఇప్పుడు 800 దాకా పెరిగాయి. చేనేతలలో 500 ఉంటే ఇప్పుడు 800. చేనేతలో పామేదాగా చేసేవాడు పద్మశాలీలు ಹೆಚ್ಚు మంది బీదల పడటం చేత వారి బాగోగుల గురించి కొంత శ్రద్ధ తీసుకోవడం నా కర్తవ్యంగా భావించి ఆచార్య రంగా గారు నిడుపురంలో పెండెం వెంకట్రామయ్య గారి ఆధ్వర్యంలో చేనేత అభివృద్ధికి ఆంధ్ర రాష్ట్ర చేనేత సహాయ సంస్థ నిర్మించడం, వారును అక్కడ కోటయ్య గారు 2 సార్లు ఘంటసాల వచ్చి బహిరంగ సమావేశాలు జరిపి చేనేత పారిశ్రామికలలో చైతన్యం ఐకమత్యం కలగజేయటండి. తర్వాత ప్రగడ కోటయ్య, దామెర్ల రమాకాంతరావు, అక్కల కోటయ్య, భట్ట కుమారస్వామి గారు ఘంటసాల తరచూ వచ్చేవారు. వీరి సహాయ సంపత్తితో 1943లో ఘంటసాలు విజయలక్ష్మి వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ అని చేనేత సహకార
ఉత్పత్తి విక్రయశాల ఏర్పాటు చేశాం. తర్వాత ఈ సొసైటీకి యాజమాన్యం వహించిన వారు కమ్యూనిస్టుల ప్రాబల్యంలోకి వెళ్ళి కాంగ్రెస్ అభిమానులతో ఏదో సాగుతో దూరం చేసినందువల్ల విభేదాలు వచ్చాయి. వారికి ఆర్థికంగా ఉపయోగపడటానికి, వారికి తగిన రీతిగా ప్రోత్సాహపరచడానికి నేను మరొక సంఘాన్ని పెట్టించి దానికి భారత రంగా ఉత్పత్తి సహకార సంఘం అని పేరు పెట్టారు. ఈ రెండు సంస్థలు ఒకటి కమ్యూనిస్టుల, మరొకటి కాంగ్రెస్ వ్యక్తుల ప్రాబల్యంలో దక్షత గల పరిపాలన లేనందువల్ల దెబ్బతిని చివరకు లిక్విడేట్ అయిపోయాయి. తర్వాత 1954 తిరిగి మరొక సంస్థ నిర్మాణానికి రగడ కోటయ్య గారు నేను కలిసి పనిచేసి దానికి జ్ఞానోదయ చేనేత సహకార సంఘం అని పేరు. ఇప్పుడు వారి ఆఫీస్ కమ్మవారి పలుకుబడి వాళ్ళ ఇళ్లలో ఉంది. కాకుండా వారి ఇళ్లలోనే పెట్టాల్సిందని నేను సహాయించి ఆ సంస్థ దినదినాభివృద్ధి పొంది దానికి తోడు ఒక ఖద్దరు ఉత్పత్తి సంస్థ, దంపుడు బియ్యం సంస్థలు పెట్టి చాలా అభివృద్ధిలోకి తీసుకురావటం జరిగింది. రాష్ట్రంలో చేనేత పరిశ్రమలో సిద్ధాకస్తులే శ్రీ ప్రగడ కోటయ్య వగేరా మిత్రుల ఆహ్వానాలు పురస్కరించుకొని ప్రతి ఏడు చేనేత వారోత్సవాలకు ప్రారంభోత్సవకుడిగాను అధ్యక్షుడిగాను నేను ఉండడం, ఈ చేనేత పరిశ్రమలో నేను వారి సన్నిహితులవ్వటం జరిగింది. అయినప్పటికీ మా గ్రామంలోని ఈ చేనేత సంఘ కార్యనిర్వహణలో వచ్చిన అభిప్రాయ భేదాలతో కొందరు విడిపోయి స్వతంత్ర పార్టీ ప్రాబల్యం, కొందరు కమ్యూనిస్టు ప్రాబల్యం, కొందరు వెళ్ళటం, వారికి వేరువేరు సంస్థలు స్థాపించే విషయంలో సజ్జన భర్జనలు ఒకే సంస్థలో ఉండి అభిప్రాయ భేదాలు సతమతం అవటం కంటే వేరే సంస్థలు స్థాపించి గౌరవ మర్యాదలు వ్యాపారం చేయడం మంచిదని నేనే సలహా ఇచ్చాను. ఆ కృషి ఫలితంగా ఇప్పుడు 3 చేనేత సంస్థలు మా గ్రామంలో సమర్థతో గౌరవంగా పనిచేస్తున్న జ్ఞానోదయ సంఘ అధ్యక్షుడు బండారు వెంకట్రామయ్య ఆంధ్ర రాష్ట్ర చేనేత సహకార సంఘానికి ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడడం చాలా సంతోషం నాకు. మీరు రాజమండ్రి నూలు మిల్లు డైరెక్టర్లలో కూడా ఒకరు. 1964 నుంచి చేనేత సహకార సంస్థల అభివృద్ధి కావాల్సిన సహాయ సంపత్తి నా కుమారుడు చిరంజీవి వీర రాఘవేంద్రరావు ఇస్తూనే అసెంబ్లీ అభ్యర్థిత్వపు అర్హత 1944 జైలు నుంచి విడుదల అయినప్పటికీ నేను కమ్యూనిస్టు వ్యతిరేక కార్యక్రమాల్లో నిమగ్నమై అహర్నిశలు ఏ నిమిషానికి ఆ నిమిషం ప్రాణార్పణ చేయటానికి సిద్ధమై కాంగ్రెస్ సంస్థను పెంపొందింపజేస్తూ కాంగ్రెస్ బలాన్ని పెంచుతూ ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తూ తాలూకాలు కొన్ని నిర్మాణాలు కూర్చి హై స్కూల్, మిడిల్ స్కూల్ పెంచుబడి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 1946 శాసన సభ ఎన్నికలు తిరిగి వచ్చాయి. 30 ఏళ్ళు చల్లపల్లి రాజా గారి మీద అభ్యర్థిగా ఎవరూ దొరకని రోజులు ప్రకాశం పట్టాధికారులు నన్ను బలవంతంగా ఆదేశించి అభ్యర్థిగా పెట్టడం, 40లో విశేషమైన పలుకుబడిగా అడుమల్లి గోపాలకృష్ణయ్య గారి మీద కౌన్సిల్కు నన్నే అభ్యర్థిగా పెట్టడం, నేను మళ్ళీ ఓడిపోవడం, తర్వాత కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ సంస్థను పటిష్టం చేయడంలో నా సర్వశక్తులు వినియోగించడం మూల 1946లో సహజంగా నేనే అభ్యర్థినని ప్రజలంతా భావి నేను దరఖాస్తు కూడా పెట్టాను. తూర్పు కృష్ణా 4 తాలూకాల నుంచి కూడా కొందరు ప్రముఖులు నన్నే పెట్టాల్సిందిగా రాష్ట్ర కాంగ్రెస్ సంఘానికి చెప్పారు. ఈ విచారణ సంఘం 300 మంది హాజరై నా పేరు చెప్పి నాకు వ్యతిరేకంగా దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థి శ్రీ వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ గారి పేరు 10 మంది కంటే ఎక్కువలే. బందర్లో పట్టాధికారి ఇంటి దగ్గర జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ సమావేశంలో నన్ను కూర్మయ్య గారిని 2 స్థానాలు అభ్యర్థులుగా నిర్ణయించి పట్టాధికారితో కళా వెంకట్రావు గారితో ప్రకాశం గారితో ముచ్చరించిన తర్వాత నేను కార్యరంగంలో ప్రచార అభ్యర్థిగా నిలిచిన వారు ప్రథమ ఓటు వేయాల్సి ఉంది. ఆ ఓటింగ్లో 4 వంతుకు మించిన వారు మాత్రమే జనరల్ ఎన్నికల్లో అభ్యర్థిగా ఉండటానికి అర్హులు. ఈ ప్రాథమిక ఎన్నికలకు పూర్తిగా బాధ్యత నేనే వహించి
సుమారు 6,000 రూపాయలు ఖర్చు పెట్టి కుర్మయ్య గారు తగిన ఓట్లు సంపాదించుకొని జనరల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండటానికి నా సహాయ సంపత్తితో అర్హత పొందారు. నేను నా మిత్రుడు ఈ 4 తాలూకాలు అహర్నిశలు తిరిగి ప్రచారం చేశాను. ప్రజాభిప్రాయం మాకు చాలా అనుకూలంగా. ఈ స్థితిలో పటేల్, పట్టాభిరామయ్య, శంకర్రామ్ దేవ్ ముగ్గురితో కూడిన సెంట్రల్ ట్రిబ్యునల్ శ్రీ మహాలక్ష్మి గారిని అభ్యర్థిగా నిర్ణయించి ఈ ట్రిబ్యునల్ విచారణకు నాకు నోటీసు రాల. నేను వెళ్ళలేదు. రమణయ్య నాయుడు గారు కొంతమందిని తీసుకొని నాకు వ్యతిరేకంగా సీతామహాలక్ష్మి గారి పెట్టాల్సిందిగా వారి ముందు చెప్పాను. నేను సువర్మయ్య గారు అవనగడ్డలో ప్రచారం చేసుకొని ఇంకా కొద్దిమంది మిత్రులు చల్లపల్లిలో ఉండగా మహిళ అయిన సీతామహాలక్ష్మి గారిని అనుకూలంగా దయచేసి మీరు విరమించండి అని వల్లభాయ్ పటేల్ గారి దగ్గర నుంచి నాకు తంతొచ్చింది. అంటే నాతో ఉన్న ఆత్మూరి నాగేశ్వరరావు ప్రభుత్వ ఆగ్రహావేశులై ఎవరు ఇళ్లకు వాళ్ళు వెళ్దామని నేను ఆ సాయంత్రం 10 వరకు ఏర్పాటు చేసిన ప్రకారం యార్లగడ్డ వెళ్ళి అక్కడ గాంధీ విగ్రహ ప్రతిష్టాపన ఎన్నేని సుబ్రహ్మణ్యం గారి చేత చేయించడం, ఆ సభకు శ్రీమతి ఈడ్పుగంటి వెంకటరత్నం బాబు గారు అధ్యక్షత వహించడం, నేను మాట్లాడటం జరిగింది. ఆ మనిషి మారినా సంస్థ మారల, పట్టే మారల, పెట్టె మారల, రంగు మారల. కాంగ్రెస్ సంస్థను గెలిపించడమే మన ధర్మం. మీరంతా సీతామహాలక్ష్మమ్మ గారి ఓటు ఇవ్వవలసిందని హెచ్చరించారు. ఒక స్టేట్మెంట్ కూడా వ్రాసి పత్రికలకు పంపించారు. అది వరకు నేను కొన్న కారు కోర్మయ్య గారికి వారి ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకునే వరకు ఉంచుకోమని చెప్పి తాత్కాలిక ఖర్చుల కోసం నా జేబులో అప్పుడు 100 రూపాయలు కూడా ఉంటే ఆయనకి కోర్మయ్య గారు మంత్రి అయ్యే వరకు ఆ కారు ఉంచుకొని మంత్రి అయ్యాక ఆ కారు తిరిగి నాకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రాథమిక ఖర్చుల కింద ఆ రోజున 200 రూపాయలు ఇచ్చి, తాలూకా కాంగ్రెస్ కమిటీ కూడా 200 ఇచ్చి, జిల్లా కాంగ్రెస్ కమిటీ 6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ 200 రూపాయలు తిరిగి నాకు వచ్చి ఈ విషయం రాయడంలో ఉద్దేశం నన్ను అభ్యర్థిగా తీసేసిన, నాకు తీరని అవమానం జరిగిన, కాంగ్రెస్ సంస్థ మీద నాకు ఉన్న అకుంఠిత విశ్వాసం, భక్తి శ్రద్ధలు, కాంగ్రెస్ ఖ్యాతికి గెలుపుకు నేను తోడ్పడ ఇదే నా విధిగా నేను భావించడాన్ని వ్యక్తీకరించడం కోసం మాత్రమే ఈ ఎన్నికలలో నన్ను ఆహ్వానించిన గుడివాడ, దివి తాలూకాలు గ్రామాలు, నా మిత్రులతో మరికొన్ని గ్రామాలు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారితో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి జయం కోసం తోడ్పడ్డారు. కాంగ్రెస్ రాజకీయాలలో వక్రత్వానికి ప్రారంభం. మన రైతు పెద్ద చరిత్రలో పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు వ్రాసిన దాన్ని ఈ కింద చెప్తున్నారు, ఉదహరిస్తూ. లోగడ ఎన్నికలు 1937 ఫిబ్రవరిలో జరిగి తిరిగి 19 అనంతరం 1948 మార్చిలో వచ్చాయి. కాంగ్రెస్ తరపున అభ్యర్థులు పెట్టదలిచింది ఈసారి బ్రహ్మయ్య, వల్లభనేని రామబ్రహ్మం, సీతామహాలక్ష్మమ్మ, దుక్కిపాటి నాగేశ్వరరావు గారు అభ్యర్థులుగా దరఖాస్తు చేశారు. రాష్ట్ర పార్లమెంటరీ ఉపసంఘం వారు అంతటా ప్రచారం చేసి విచారించేటట్లే వీరిని గురించి కూడా పెద్దవాళ్ళు విచారణ చేశారు. వివిధ తాలూకా కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యదర్శులే కాక బ్రహ్మయ్య గారికి అనుకూలంగా 3,000 మంది సాక్ష్యం చెప్పి అంచేత వారు ఏకగ్రీవంగా బ్రహ్మయ్య గారిని ఆల్ ఇండియా పార్లమెంటరీ బోర్డుకు సిఫార్సు చేశారు. హరిజన అభ్యర్థులుగా వేముల కోర్మయ్య గారు కూడా సిఫార్సు చేయబడి ప్రజాభిప్రాయాన్ని బట్టి బ్రహ్మయ్య గారి అభ్యర్థిగా ఉంటారని కమ్యూనిస్టులు ఈ సిఫార్సుకు ముందే ఆయనపై వ్యతిరేక ప్రచారం చేశారు. ప్యానల్ ఎన్నికల్లో తనతోటి అభ్యర్థి కోర్మయ్య గారి సాయం చేయటం అవసరం కలదని బ్రహ్మయ్య గారు ఆయన మిత్రుడు జిల్లా అంతా సొంత ఖర్చులతో తిరిగి ప్రచారం చేసి వర్కర్లను కూడా నియమించి పరిస్థితి రావుండే ఆల్ ఇండియా పార్లమెంటరీ బోర్డు వారు ఈ నామినేషన్ గురించి ఆలోచించారు. ఆ బోర్డులో పటేల్, పట్టాభి, శంకర్రావు దేవుడు ఉన్నారు. విచారణ జరుగుతున్న బొంబాయి పట్టణానికి
అభ్యర్థుల తరఫున కొందరు తమ నామినేషన్లు బలపరుచుకోవటానికి బ్రహ్మయ్య గారు స్వయంగా వెళ్లనూడే మరొకరిని పంపాలి. రావు బహదూర్ బిరుదాంకితుడు, జిల్లా యుద్ధ సంఘ కార్యదర్శి. కౌన్సిల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బ్రహ్మయ్య గారి వ్యతిరేకంగా పనిచేసిన జస్టిస్ పార్టీ ప్రముఖుడే రమణయ్య నాయుడు గారు కాంగ్రెస్కు అన్యాయం జరుగుతుందనే నెపంతో బ్రహ్మయ్య గారి మీద ఉండే వ్యక్తిగత ద్వేషంతో తన నూతన ఖద్దర వస్త్రధారి అయి బొంబాయి వెళ్ళాడు. ఇట్లాంటి రమణయ్య తన బందర్ నోబుల్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్న తన శిష్యుడినని పలుకుబడి గల ప్రియులని ఆయన ఒక తరఫున కాక కృష్ణా జిల్లా పరిస్థితులు తెలపడానికి వచ్చారని పటేల్ గారికి పట్టాభి గారు పరిచయం చేశారు. రమణయ్య నాయుడు గారు లోగడ అసెంబ్లీ కౌన్సిల్కి వెళ్ళి బ్రహ్మయ్య గారు ఓడిపోయారని పలుకుబడి లేని ఈ వ్యక్తిని తీసేది మరొకరి పెట్టం అవసరమని చెప్పి గుంటూరు జిల్లా నుండి సూర్యదేవర రాజ్యలక్ష్మి గారు వెళ్ళి స్త్రీలు ఓటర్లో సగం మంది ఉండటం చేత కాంగ్రెసులో ప్రవేశించి వారు ఘనతర త్యాగాలు చేశారు కనుక వారిని అధికంగా నిలపాలని హిందీలో పార్లమెంటరీ బోర్డు ఎదురు చెప్పి వారికి ఒక సదభిప్రాయాన్ని కలిగి ఆ మర్నాడే కృష్ణా జిల్లా సంగతి ప్రచారానికి వచ్చి బ్రహ్మయ్య గారు అభ్యర్థిగా ఉన్నందున కుర్మయ్య గారికి ప్యానెల్లో తక్కువ ఓట్లు వచ్చాయని కృష్ణా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వల్లభనేని రామబ్రహ్మం గారు పటేల్ గారికి టెలిగ్రామ్ ఆ సమయానికే పంపారు. పర్యవసానంగా బ్రహ్మయ్య గారిని తగ్గించి వల్లభనేని సీతారామ లక్ష్మమ్మని ఆ స్థానంలో నిలపడం జరిగింది. బ్రహ్మయ్య గారిని అభ్యర్థిగా తీసేశారని తెలియగానే జిల్లాలో బయట గొప్ప అలజడి ఆందోళన బయలుదేరి 600 టెలిగ్రాములు వెళ్ళాయి. రాజ్యలక్ష్మీదేవి గారే తిరిగి పటేల్ దగ్గరికి బ్రహ్మయ్య గారు చాలా కాలం నుండి ప్రజాసేవ చేస్తున్న ప్రముఖుడు, స్త్రీల స్థానం కోసమైన ఆయన తీసేయటం అన్యాయమని హరిజన అభ్యర్థి వేముల కూర్మయ్య గారు బ్రహ్మయ్య గారే ఇంతవరకు నాకు ప్యానెల్ ఎన్నికల్లో పనిచేశారు, కానీ జిల్లా కాంగ్రెస్ సంఘం వారు ఏం పని చెయ్యలేదని ఆయన తీసివేయడం అక్రమమని పటేల్ గారికి కూడా చెప్పారు. ఎన్నేని సుబ్రహ్మణ్యం తమ్మారెడ్డి నాగరెడ్డి జిల్లా తరఫున రాయబారం జిల్లా పరిస్థితుల్ని పటేలుకు విన్నవించి అప్పుడు వారు చెప్పినదంతా న్యాయమేనని అంగీకరిస్తే బ్రహ్మయ్య గారి అక్రమం జరిగిన మాట వాస్తవమేనని అది పట్టాభి గారి జిల్లా కనుక ఆయన అంగీకరించిందే అంతే తానేమీ చెయ్యలేనన్న ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘానికి కార్యదర్శిగా ఉన్న కళా వెంకట్రావు బ్రహ్మయ్య గారిని తీసివేసిన అక్రమంగా జరిగిందని, అంతు లేకుండా టెలిగ్రాములు వస్తూ ఉన్నాయని కనుక మీరు పునర్నిర్మాణం చెయ్యాలని పటేల్ గారికి ఫోన్ చేసి దానికి సమాధానంగా బ్రహ్మయ్య గారికి అన్యాయం జరిగిన సంగతి తనకు అర్థమైందని పట్టాభితో చెప్పి దీన్ని మార్చాల్సిందని ఆయన ద్వారా తనకు తెలియజేస్తే తాను మార్చగలని జిల్లా ప్రముఖులు కొందరు పట్టాభిని దర్శించి పటేల్ గారి అభిప్రాయాన్ని తెలియజేస్తే పటేల్ గారు మారిస్తే తనకేం అభ్యంతరం లేదన్నాడు. ఈ కారణం పెద్దగా ఇది ఎలా ఉంటుండేగా నామినేషన్ రోజు వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులైన ప్రకాశంగా పంతులు గారి ప్రత్యేక అనుమతి మీద బ్రహ్మయ్య గారు నామినేషన్ దాఖలు చేసి నామినేషన్ ఉపసంహరించుకోవలసిందిగా పటేల్ నుంచి టెలిగ్రామ్ బ్రహ్మయ్య గారు సుశిక్షితుడైన సైనికుడిలాగా తన నాయకుడి మాట మన్నించి పత్రికలకు నేనిచ్చిన ప్రకటన ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి రాష్ట్ర పార్లమెంటరీ ఉపసంఘం వారి చేత ఏకగ్రీవంగా ఎన్ని నియమించబడి అన్ని తాలూకాల్లో విరివిగా ప్రచారం చేయటం జరుగుతూ కొందరు స్థానిక ప్రముఖులు గూడు పఠాని వల్ల నా పేరు తొలగించబడటం జరిగినందున జిల్లాలోని కాంగ్రెస్ వర్గీయులలో ప్రజలలో ఒక విధమైన నిరుత్సాహం ఏర్పడి ప్రచారం వగైరా తరిగినంత చురుకుగా జరగటం లేదని తెలుసు. వ్యక్తుల ప్రవర్తన దృష్టిలో ఉంచుకోవద్దని, కాంగ్రెస్ ప్రతిష్టను కాపాడటంలో, కాంగ్రెస్ కార్యక్రమ నిర్వహణలో మనం ఇతర జిల్లాలకు ఎంతమాత్రం వెనకబడరాదని మనవి చేస్తా. 26 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ఎడల భక్తి విశ్వాసాలు కలిగి సైనికుల్లాగా ప్రవర్తించిన నేను ముందు అట్టి భక్తి శ్రద్ధలతో
కాంగ్రెస్ కార్యక్రమ నిర్వహణలో ప్రాణార్పణ చేస్తానని మనవి. కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటు ఇచ్చి ప్రత్యర్థులకు డిపాజిట్లకు సహా పోగొట్టుకోవలసిందిగా పోగొట్టేకునేట్లు చూడవలసిందిగా హెచ్చరిస్తున్నానని బ్రహ్మయ్య గారి స్టేట్. రేపు ఆంధ్రప్రభ సంపాదకీయం ఏం రాసిందో తీసుకుందాం ఉంది, అది కూడా చూస్తారు. దీన్ని పురస్కరించుకొని ఆంధ్రదేశంలో అధిక వ్యాప్తి గల ఆంధ్రప్రభ మన కర్తవ్యం అనే శీర్షికతో సంపాదకీయమే రాసి కొంత భాగం నాకు అన్యాయం జరిగి ఉండొచ్చు, అయినా కాంగ్రెస్కు అన్యాయం చెయ్యొద్దని ఈ పలుకులతో కాదు కానీ ఈ ధోరణిలో గట్టిపాటి బ్రహ్మయ్య గారు చేసిన ఒక ప్రకటన నేటి సంచికలోనే మరొక చోట ముద్రిస్తాం. ఈ ప్రకటన ఎంత ఉచితమైందో అంత ఉత్తమమై, ఎంత ఉత్తమమైందో అంత ఉదాత్తమమై ప్రతి కాంగ్రెస్ సభ్యుడు, ప్రతి కాంగ్రెస్ అభిమాని, ప్రతి జాతీయవాది, ప్రతి దేశభక్తుడు, ఒక్క మాటలో ప్రతి భారతీయుడు పౌరుడు ప్రస్తుతం అనుసరించాల్సిన వైఖరిని శ్రీ బ్రహ్మయ్య గారు తమ ప్రకటనలో సూచించి రేపు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అసెంబ్లీ గురించి